గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన సత్తా చాటింది. అలాంటి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ఛార్జీలు కావాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కనీసం సగం కోఆర్డినేటర్ పదవులు ఖాళీగా ఉండేసరికి ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జి లేకపోయేసరికి తమను ఎవరూ పట్టించుకోవట్లేదనే ఆందోళనలో గ్లాస్ పార్టీ క్యాడర్ ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జనసేనకు 4 ఎమ్మెల్యేలున్నారు. జిల్లాలో పార్టీ క్యాడర్ బలంగా ఉంది. కానీ 8 చోట్ల నియోజకవర్గ బాధ్యతలు చూసుకునే కోఆర్డినేటర్లు లేరు. కాకినాడ సిటీ, ప్రత్తిపాడు, ముమ్మిడివరం, అమలాపురం, అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రంపచోడవరం సెగ్మెంట్లలో జనసేన బాధ్యతలు చూసుకునే ఇన్ఛార్జీలు లేరు. రకరకాల ఈక్వేషన్స్తో ఎన్నికల ముందు కొన్ని ఖాళీ అయితే ఆ తర్వాత పార్టీ ఇద్దరిని పక్కన పెట్టింది. జనసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కూటమి భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో జనసేనకు కోఆర్డినేటర్లు లేకపోయేసరికి తమను ఎవరూ పట్టించుకోవట్లేదని గ్లాస్ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, నామినేటెడ్ పదవులకు సైతం కనీసం తమను పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా పదవుల పంపకంలో పార్టీ ఎందుకు లైట్ తీసుకుంటుందని సమావేశాలు పెట్టుకుని మరీ చర్చించుకుంటున్నారు. నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిను ప్రకటిస్తే తమ పనులు తాము చేసుకుంటాం కదా అని తేల్చి చెబుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానుండడంతో జనసేన పార్టీకి కమిట్మెంట్ ఉండాలి కదా అని గుర్తు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు తమను లైట్ తీసుకుంటున్నారని, వారికి రియాక్షన్ ఇచ్చేవాళ్లు పార్టీ తరఫున ఉండాలి కదా అని కొందరు నేతలు ప్రశ్నిస్తుంటే ఎవరూ లేకుండా మనం వెళ్లి హడావుడి చేయడం ఎందుకని ఇంకొందరు సైలెంట్ అయిపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. కానీ ఎన్నికలయ్యాక పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఏదో ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉంటే జాయినింగ్ చేసుకోవడం తప్ప ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ కూడా లేదు. అంతకుముందు పార్టీలో యాక్టివ్గా ఉన్న నేతలు సైతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. పార్టీ సమావేశాలకైనా కార్యక్రమాలకైనా అసలు ఎవరు చెప్పారని వెళ్ళాలి, ఎందుకు వెళ్లాలనే ధోరణిలో కొంతమంది ఉన్నారు. ఇన్ఛార్జీల నియామకంపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించినప్పుడు మనం మాత్రం ఎందుకు యాక్టివ్గా ఉండాలన్న ధోరణిలో మరికొందరు కామ్గా ఉండిపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్లు కొన్ని చోట్ల హడావుడి చేస్తున్నారు. కానీ ఆయా ప్రాంతాల్లో అటు సైడ్ టీడీపీ నేతలు ఆ పార్టీ బలోపేతంపై దృష్టి సారించేసరికి జన సైనికులు డల్లైపోతున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాదైనా ఇప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు లేకపోయేసరికి ఓ రేంజ్లో చర్చ అయితే జరుగుతోంది. లీడర్ లేకపోయేసరికి కేడర్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదనే వాదన ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇన్ఛార్జీలను నియమించాలనే డిమాండ్లు పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.